బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వెలిగొండ నివాసితులకు మూడో విడత పరిహారాన్ని సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో 2027 కుటుంబాలకు గాను 250 కోట్ల పరిహారాన్ని సీఎం అందజేశారు. మొదటి విడతలో 2557 కుటుంబాలకు 318 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. రెండో విడతలో 1622 కుటుంబాలకు 200 కోట్లను పరిహారంగా అందించింది. మూడో విడతగా ఇవాళ మరో 2027 కుటుంబాలకు 250 కోట్లు ఇచ్చింది. ఇవాల్టి పరిహారంతో కలిపి 6206 కుటుంబాలకు 768 కోట్లను పంపిణీ చేస్తుంది. ఇప్పటి వరకు 85% మేర R&R పూర్తి అయ్యింది. ఇక ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అసాధ్యమన్న ప్రాజెక్టు నిర్మాణాన్ని సుసాధ్యం చేశామన్నారు. ఎన్టీఆర్ వేసిన ఫౌండేషన్లను పూర్తి చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు సీఎం. వెలిగొండ ప్రాజెక్టుకు పేరుతో మాజీ సీఎం జగన్ ప్రకాశం జిల్లా ప్రజలను దారుణంగా మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టును జాతికి అంకితం చేసినట్లు ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు అందాల్సిన 900 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. జగన్ హయాంలో ప్రాజెక్టులు కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. బాధితులను నట్టేట ముంచిన ఘనత ఆయనకే దక్కుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి మళ్ళీ ఈరోజు 2026 ఆగస్టు 31వ తేదీకి మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఫస్ట్ ఫేజ్ ద్వారా నీరు వస్తుంది అని అంటే ఈవేళ ఆ వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు సంబంధించినటువంటి మరి దగ్గర 4,47,000 ఎకరాలకి సాగునీరు, 23 లక్షల మంది జనాభాకి త్రాగునీరు అందించేటువంటి బృహత్తరమైనటువంటి వెలిగొండ ఈ 31న చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం అనేది ఈవేళ ఆ యొక్క జిల్లాల నుంచి, ఆ యొక్క ప్రజల నుంచి, ఆ రైతుల నుంచి, ఆ నిర్వాసితుల నుంచి కూడా ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఆ 31వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ వెలిగొండ టన్నెల్స్ నుంచి 10.7 అంటే 10.70 టీఎంసీల నీటిని నల్లమలై సాగర్కి తీసుకురావాలని, ఆ నల్లమలై సాగర్కి వచ్చినటువంటి ఈ 10 టీఎంసీల ద్వారా మరి ఆ యొక్క డ్రింకింగ్ వాటర్ మెయిన్గా నల్లమలై సాగర్లో ఈ అమృత్ తోటి అదేవిధంగా అనేక పట్టణాలకి అనుసంధానం చేసినటువంటి ఆ యొక్క జేజీఎం జల్ జీవన్ మిషన్ ఇవంటి అన్నిటికీ కూడా గ్రామాలకి, ఆ పట్టణాలకి త్రాగునీరు ఈ సంవత్సరం అందేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రకమైనటువంటి వెలిగొండని పూర్తి చేస్తున్నామనంటే అనేకమైనటువంటి క్లిష్టమైనటువంటి అంశాలని, పనుల్ని అధిగమించి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. దగ్గర 30,000 ఎకరాలు పైబడి ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి పరిస్థితి ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్. అందులో భాగంగానే ఈవేళ R&Rకి సంబంధించి చూస్తే 11 ముంపు గ్రామాలు ఉంటే మరి 7,321 మంది అక్కడ నిర్వాసితులను పీడిఎఫ్ ఫ్యామిలీని గుర్తించాం. అందులో సెల్ఫ్ ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు 3,962 మంది, అదేవిధంగా వన్ టైం సెటిల్మెంట్ కింద 3,359 మంది. ఈ రకంగా ఆ 7,321 మందికి సంబంధించి మీరు చూశారు. వెలిగొండ చరిత్రలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కూడా ఎప్పుడూ లేనిటువంటి విధంగా 40 రోజుల సమయంలో మరి దగ్గర 768 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్ కింద 318 కోట్ల రూపాయలు, సెకండ్ ఫేజ్ కింద 200 కోట్ల రూపాయలు, థర్డ్ ఫేజ్ కింద మళ్ళీ ఈరోజు 250 768 కోట్ల రూపాయలు 40 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాది రాయి